సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా పెరుగు వసంతం, శేషవాహన సేవ, భారీగా పాల్గొన్న భక్తులు. ప్రారంభమైన శ్రీ గీతా సత్సంగ్ సేవా సమితి 16వ వార్షికోత్సవం. తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షునికి బెదిరింపు కాల్స్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల మండలం జుంటుపల్లిలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవాలయ జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం పెరుగు వసంతం, వసంతోత్సవం, శేషవాహన సేవ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పగిడిపల్లి గ్రామానికి చెందిన ఎస్ఎఫ్ గిరి ఆధ్వర్యంలో గత 43 సంవత్సరాలుగా జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. వాళ్ళు ఉన్నారు
శ్రీ గీతా సత్సంగ్ సేవా సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో మరియు ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వామి 140వ జన్మ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గీతా సత్సంగ్ సేవా సమితి నేటితో 16 సంవత్సరాలు పూర్తయినందున 16వ వార్షికోత్సవ కార్యక్రమం మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివానంద స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. 9వ తేదీ బుధవారం శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ మరియు నియోజకవర్గ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నిర్వాహకులు కోరారు. మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఓం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం. మమోపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోः राज्ञया प्रवर्धमानस्य अद्य ब्राह्मणः द्वितीयवरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్న. ఓ ఫామ్ హౌస్ కోసం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 60 లక్షల నిధులతో ప్రభుత్వ సీసీ రోడ్డు నిర్మిస్తారా అని ఈ నెల 1వ తేదీన తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం దినపత్రికలకు మరియు ఛానళ్లకు ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటనే నిధులు ఆపివేయాలని, 60 లక్షల ప్రజాధనం వృధా జరుగుతున్నదని, కనుక వెంటనే రికవరీ చేయాలని ప్రభుత్వ అధికారులకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి అందరినీ కోరినట్లు నాగారం మల్లేశం తెలిపారు. దాంతో పాటు పలు దినపత్రికల్లో, పలు సామాజిక మాధ్యమాల్లో నాగారం మల్లేశం ఇచ్చిన స్టేట్మెంట్ హల్చల్ చేసింది. ఇదే విషయంలో ఆదివారం రాత్రి ఫామ్ హౌస్ యజమాని అనుచరులు కొందరు తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం కు ఫోన్లో బెదిరించారని వినికిడి. ఫోన్లో బెదిరించిన ఆ వ్యక్తి నాగారం మల్లేశంను ఎలా బెదిరించానో చూడు అని ఫామ్ హౌస్ యజమానికి కూడా ఫోన్లో తెలిపాడు. ఫామ్ హౌస్ యజమానిని సంతృప్తి పరిచాడు. నాగారం మల్లేశం కు బెదిరించిన వాయిస్, ఫామ్ హౌస్ యజమానికి సంతృప్తి పరిచిన ఆ వ్యక్తి ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని నాగారం మల్లేశం నివాసం దగ్గర 5గురు రిక్కీ నిర్వహించినట్లు నాగారం మల్లేశం ఆరోపించారు. తనకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిపై మరియు ఫామ్ హౌస్ యజమాని, అందుకు సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం కోరుతున్నారు. ఫామ్ హౌస్ లో నిర్మించిన ఓ భవన స్థలం ఇతరుల దగ్గర నుండి ఆక్రమించినట్లు కోర్టులో విచారణ కొనసాగుతున్నది. అలాంటి స్థలానికి రోడ్డు వేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి పేరున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎలాంటి అవినీతి అక్రమాలు తన హయాంలో జరగనివ్వనని, కఠినంగా వ్యవహరిస్తానని గతంలో పలుమార్లు బహిరంగ సభల్లో కూడా తెలిపారు. మరి ఫామ్ హౌస్ యజమాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే. మీ పేరు చాలా మంచిగా ఉండే, దీని నుంచి ఇక మీ మీద కూడా శంకించాల్సి వస్తున్నది. 60 లక్షలు, ఇది ఒకటి కాదు, 2 కాదు, మన కోకట్ విలేజ్ కింద యాలాల్ మండల్ది 15 లక్షలు, 4 సీసీ రోడ్డు. ప్రతి ఒక్క విలేజ్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది. సీసీ రోడ్లు పైకి వెళ్ళి
డ్రైన్స్కి సంబంధించిన బిల్స్ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి తన ఫామ్ హౌస్కు తన వెంచర్కి చుట్టుముట్టు ఒక ఇల్లు కూడా లేదు ఇక్కడ. ఇల్లు కూడా లేని ఏరియాల ఇంత దుర్వినియోగం. గవర్నమెంట్ అమౌంట్, సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్ 60 లక్షలది, ఒక్కొక్క కౌన్సిలరు 5 లక్షల వరకు ఇస్తే కూడా వాళ్ళ ఏరియాలలో అవుతలేదు పనులు. అలాంటిది మండలాల కానీ గ్రామాలలో కానీ ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు ఇక్కడ చూడండి, అసలు నిర్మానుష్య ప్లేసు ఇది. ఎవరికి ఉపయోగం కానిది, ఎవరికి యూజ్ లేని ఏరియాలల్లా మీరు వేసి ఏం లాభము? ఈ రాజకీయంలో ఇంత విచ్చలవిడిగా ఒక ఫామ్ హౌస్కి నేను వేసుకుంటా అంటే ఇవ్వడము, ఇది మంచి రాజకీయాలకైతే అస్సలు ఇది సేవ చేసినట్టు లేదు, 10 మందికి ఉపయోగపడినట్టు లేదు. కేవలం ఒక వ్యక్తి తన యొక్క ఫామ్ హౌస్కి దాదాపుగా 60 లక్షల ఫండ్స్ వేసుకోవడం అంటే, ఇప్పుడు ఇదే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. బ్రిలియంట్ స్కూల్ కాడికి వెళ్ళి చాలా కాలనీలకు డ్రైన్స్ లేవు, సీసీ రోడ్లు లేవు. ఇల్లున్న ఏరియాలు వదిలేసి ఇల్లు లేని ఏరియాలల్లో ఇప్పుడే విధంగా ఒక 10 కూడా లేకుండా ఇప్పుడే ఇంత దోచుకుంటుంటే 10,000 వస్తే ఇంకెంత దోచుకుంటారు అనేది ప్రజలకు అసలు మనం ఏం చేస్తున్నాం అనేది అసలు అర్థమవుతుందా? ఇంతకన్నా 60 లక్షల ఫండ్స్ అండి, 1 కాదు 2 కాదు. ఏంది ఇదిగో ఒక పేపర్లో వస్తే మీరు రెస్పాండ్ గారు, ఒక జీవో పంపిస్తే రెస్పాండ్ గారు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ 60 లక్షలను మేము ఎట్లా కక్కియాలో అట్లా కక్కిస్తాము. ఇది వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎంపీ గారి దృష్టికి కానీ, ఇటు కలెక్టర్ గారి దృష్టికి కానీ, మనోహర్ రెడ్డి గారిని కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఫండ్స్ అనేటివి దాన్ని ప్రతి ఒక్కటి ఏ విధంగా ఏ ఊర్లకు ఏ వార్డులకు, తాండ్రు పట్టణం అయితే ఏ వార్డులకు అనేది మనము చూసుకోవాల్సింది పోయి, ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తి పూజ అనేది ఎప్పుడు కూడా చేయొద్దు అసలు రాజకీయంలో. దట్టు ఇగో నిర్మానుష్య ప్లేస్, ఇక్కడ ఎవరున్నారు, ఏం లేదు. 60 లక్షల ఫండ్స్, ఇది యూజ్లెస్, అసలు పనికిరానిది, వేస్ట్ది. దీని నుంచి ఏ ఒక్క ప్రజలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఉపయోగం లేనిది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా చేసుకున్న డెవలప్మెంట్ తనే భరించి గవర్నమెంట్కి మళ్ళీ పైసలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఒకటే డిమాండ్ చేస్తున్నా, వారం రోజుల లోపల దీని మీద రిటైర్డ్ జడ్జితో కానీ వీళ్ళతో కానీ ఎంక్వైరీ వేపిస్తాం. మేము వేపించి ఇటు సెంట్రల్కి, అటు ఎంపీ గారికి, ఇటు కలెక్టర్ గారికి దీని మీద ఎవరెవరికి మేము కంప్లైంట్ ఇవ్వాలనో భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారి కంప్లైంట్లు ఇచ్చి, మీరు చూడండి ఒక్కసారి అసలు ఇక్కడ ఒక ఇల్లు లేదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆఫీస్ లేదు. ఒక వ్యక్తి ఫామ్ హౌస్ కోసము 60 లక్షల డబ్బుల సంపద అనేది ఆవిరవడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. తల దించుకోవాలి అసలు. ప్రతి ఒక్క రూపాయి ఈ కాలంలో కష్టంగా ఉంది. ప్రభుత్వానికి కూడా ఏదైనా చేద్దామంటే డబ్బులు లేవు అంటారు, కానీ ఒక వ్యక్తికి 60 లక్షలు ఇవ్వడం అనేది చాలా విచిత్రం అనిపిస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేపించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, ఇప్పటికైనా అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫండ్ ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, దీని నుంచి ప్రజలకు ఏం లాభం వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. నేను ఇది ఏ విధంగా మిస్యూజ్ అయ్యింది, దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు, వారం లోపల దీని మీద యాక్షన్ తీసుకోకుంటే మేము తగిన గుణపాఠం చెప్తాము, దీని మీద ఎంక్వైరీ చేపిస్తాము. తస్మాత్ జాగ్రత్త. హలో
అన్నా అజయ్ మాట్లాడుతున్నా. చెప్పు. ఏమన్నా ఏం పెడుతున్నావు నా గ్రూప్లలో? ఎంత ఏం పెడుతున్నావు గ్రూప్లలో అంటున్నా. హలో అన్నా చెప్పు తమ్ముడు. ఏం పెట్టినావు నా గ్రూప్లో? బంటు వేణు ఇది 15 లక్షలు సొంత పైసలు, 25 లక్షలు గవర్నమెంట్ పైసలు. అది అంటే ఎవరు శాంక్షన్? నువ్వు చేసింటివా శాంక్షన్? బంటు వేణుది ఫామ్ హౌస్ కాడికి రోడ్ వేసుకున్నాడు, అది దాన్ని పెట్టినావు. హలో హలో అన్నా నీకే మాట్లాడుతున్నా. చెప్పు తమ్ముడు. బంటు వేణుది ఫామ్ హౌస్ కాడికి. ఎవరు? నేను పట్నం రమేష్ కొడుకుని మాట్లాడుతున్నా. ఏం పెట్టినావు గ్రూప్లల్లో? ఏడున్నావు తమ్ముడు ఇప్పుడు? నేను ఇక్కడ షామాల్ చౌరసలనా. ఏం సమస్య ఏంది? సమస్య ఏం లేదు. బంటు వేణు ఫామ్ హౌస్ వరకు సీసీ రోడ్ వేసుకున్నాడు, అది ఇది అని పెట్టినావు కదా. ఎందుకు పెట్టినావు అది? నువ్వు నా శాంక్షన్ చేసి అది లోను. బంటు వేణు తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా, పార్టీ తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా. బంటు వేణు తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా, ముదిరాజ్కెళ్ళి మాట్లాడుతున్నా. పార్టీ లేదు, ఎవడు లేడు నా మొడల పార్టీలు. ఏమి ఎప్పుడు మాట్లాడతావు? ఏమి మంచిగా తమ్ముడు, మంచి మర్యాదతో మాట్లాడు. నేను మర్యాదతోనే మాట్లాడుతున్నా నాన్న. మరి ఎందుకు నువ్వు చూసినావు? నువ్వు గిట్ట శాంక్షన్ చేసి లోను ఫామ్ హౌస్ వరకు మొత్తం సీసీ రోడ్ వేసుకున్నాడు, అది ఇది అని పెట్టుడు ఏమవసరం అన్నా మీకు? ఎవరికి? గ్రూప్ లో పెట్టింది ఏమవసరం అన్నా మీకు అంటున్నా. ఏ గ్రూప్ లో ఎవరు పెట్టారు తమ్ముడు? మీరే పెట్టిరన్నా? నా పేరు మీద పెట్టినా? మీదే ఉన్నది మొత్తం. ఇంకోసారి అట్లా పెడితే మంచి మర్యాద ఉండదు చూడనా. మంచి తమ్ముడు చెప్తున్నా, నేను పార్టీ పరంగా మాట్లాడతలేను, ఎవరితో మాట్లాడతలేను. మా ముద్రాజ ఆయన బంటు వీరానా ఆ తరఫుకెళ్ళి నేను మాట్లాడుతున్నా. అట్లా ఇంకోసారి పెడితే మంచి మర్యాద ఉండదు, కుల్ల చెప్తున్నా. ఏమవసరం చెప్పనా అసలు కానీ ఎందుకు తిట్టకంటే మళ్ళీ తిట్టినావు? ఎందుకు తిట్టినావు? నేనేమన్నా తిట్టినా? తిట్టలేదు. వాడు తిడతారు భయపడి పెట్టేసిన వాడు నువ్వేం బంటు వేణు తరఫుకెళ్ళి మాట్లాడుతున్నావు, పార్టీ పరంగా మాట్లాడుతున్నావు అంటే నా మొడ్డల పార్టీ అంటే నేను ముదిరాజు బంటు వేణు తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా అంటే వాడు ఎన్నో అంటే షాన్మల్ చౌరసలదా అంటే వాడు సరే సరే అంట. మళ్ళా కొడుకు అవసరమా వానికి? భయానికి ఎవడే ఆయనకి అంటే గట్టి కొడుకు గుర్త అందం అనుకోటి మళ్ళా వాడు రికార్డు చేయగలడు అన్నట్లా నేనేం సాఫ్ట్ గా మాట్లాడాను. ఊకే నేను మాట్లాడుతుంటానా, నాకేం పరకవాడు. ఇప్పుడు ఇల్లీగల్ ఏమన్నదా? ఇల్లీగల్ ఉంటే నువ్వు ప్రశ్నించు. లీగల్ దాన్ని నువ్వు బేకెందుకు? నేను అదే అంటే కదా, నువ్వు మన శాంక్షన్ చేసిన లోన్ అది ఇది అని మాట్లాడితే కదా. నేను అందం అనుకుంటే గలీజ్ మాటలు అందం అనుకుంటే కానీ ఏమంటే ఊకే మళ్ళా ఆడ ఆల్రెడీ నీ పేరు డిక్లేర్ ఉంది దాంట్లో, మళ్ళా మీరు గలీజ్ అవుతారు అన్నట్లు నేనేమనలే. సరే సరే అంటే ఇంకోసారి ఏమన్నా చేస్తే మంచి మర్యాద ఉండదు చూడండి. చెప్పేమో ఫోన్ గప్పు ఉండదు, ఉంటే గట్టి వేయాలి, అంటే గప్పు అసలు లేదు. అది మొత్తం భయపడలే, ఆ మాటలు వస్తలేవు. నేను చిన్న అంటున్నా. ఎవరు నువ్వు అంటే పట్నం రమేష్ కొడుకుని మాట్లాడుతున్నా అంటే సీదా. భయం ఎందుకు పడతామన్నా మనం? సరేనా? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
City Cable.